హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి వర్షాలు మొదలు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర ప్రాంతంలో లింగంపల్లి, గచ్చిబౌలి, కాచిగూడ, మియాపూర్, కొండాపూర్, హసీఫ్పేట్, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, కుకట్పల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం ఉండే అవకాశం ఉంది. తర్వాత ఎల్బీ నగర్, వనస్థలీపురం, గట్కేసర, ఆదిబట్ల ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు మాత్రం పూర్తి స్థాయిలో తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం యథావిధిగా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గత వారం రోజులుగా నమోదవుతున్నటువంటి వర్షాలు ఇవాళ రేపు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు ఇదే విధంగా నమోదవుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది. ఇక రాయలసీమ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపుగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు మొదలవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, దామల చెరువు, పీలేరు ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. వర్షాలుండవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.